అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఆయిల్ పామ్ సాగుకు నేలల ఎంపికలో దృష్టి పెట్టాల్సిన అంశాలు, అధిక దిగుబడుల కోసం సీతాఫలంలో ప్రస్తుతం చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శీతాకాలం అందివచ్చే పండ్లలో అందరూ ఇష్టపడేది సీతాఫలం. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కాపునిస్తాయి సీతాఫలం చెట్లు. డిసెంబర్లో కాత పూర్తయిన తర్వాత సీతాఫల చెట్లు నిద్రావస్థకు చేరుకుంటాయి. ఈ క్రమంలో సుమారు 3 నెలల నిద్రావస్థ తర్వాత మే నెలలో చెట్లకు కొమ్మ కత్తిరింపు చేసుకుంటే జూన్ నెల ప్రారంభంలో పడే వర్షాలకు చెట్లు పుష్పిస్తాయి. కొమ్మ కత్తిరింపు తర్వాత వచ్చిన ఈ పూత అధిక శాతం కాయగా మారుతుంది. అయితే కొంతమంది రైతులు చెట్లకు ఉన్న కొమ్మలు పూర్తిగా కత్తిరిస్తారు. అలా చేయడం వల్ల చెట్టు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే ప్రధాన కొమ్మలను ఉంచి పిల్ల కొమ్మలను కత్తిరించడం వల్ల చెట్టు త్వరగా ఎదుగుతుందంటూ సీతాఫలం కత్తిరింపులు అనంతరం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరాలు అందిస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యానాధికారి జె ఆసిస్. ప్రస్తుతం మనము సీతాఫల తోట NMK1 గోల్డ్ తోటలో ఉన్నాము. మొదటిగా సీతాఫలం అనేది మనకు సెప్టెంబర్లో కాత వచ్చిన తర్వాత డిసెంబర్లో మనకు కాత అయిపోతుంది. అయిపోయిన తర్వాత సీతాఫలం అనేది నిద్రావస్థకి వెళ్ళిపోతుంది, అంటే డార్మస్లోకి వెళ్ళిపోతుంది. జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు మనము డార్మస్లో పెట్టుకొని మేలో మనము ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. సో మధ్య మధ్యలో మనకి ఏమవుతుందంటే వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే పైన చిగుర్లకు పూత కాత వస్తుంది. కింది వాటికి కత్తిరింపులు చేసుకున్నప్పుడే మన కింది వాటికి కాత అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సీతాఫల తోట ఉన్న వాళ్ళు మే 15వ తారీఖు సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వరకు మనకు ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ముఖ్యంగా ప్రూనింగ్లో ఏంటంటే టర్మినల్ కటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే కాండం మధ్యలో వరకు ప్రైమరీ బ్రాంచ్ సెకండరీ బ్రాంచ్ వరకు కట్ చేస్తారు. కానీ టెరిషరీ బ్రాంచ్ ఖచ్చితంగా ఉండాలి. పెన్సిల్ సైజ్ కొమ్మలకు మాత్రమే మనకు ప్రూనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ పెన్సిల్ సైజ్ కొమ్మలు ఉండేటట్టు మనం ప్రూనింగ్ చేసుకోవాలి. అంటే కొమ్మ చిగురు నుంచి 30 సెంటీమీటర్ లోపు ఉన్న మొక్కలు మాత్రమే మనం కత్తిరింపులు చేసుకుంటే దాని కింద మనము చిగురు అనేది స్టార్ట్ అవుతాయి. ఆ వచ్చిన చిగుర్లకు ఏమవుతుందంటే కాత నిలుస్తుంది. సో అలా వచ్చిన కాత ఏమవుతుందంటే సైజు కూడా చాలా బాగా సైజు వస్తుంది, నిలకడగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇది సెకండరీ బ్రాంచ్ అంటామండి, ఇది టర్మినల్ బ్రాంచ్. ఇవన్నీ టర్మినల్ బ్రాంచ్లో మనం పెన్సిల్ సైజ్ థిక్నెస్ ఉన్న వాటికి మాత్రమే మనం ప్రూనింగ్ చేసుకున్నాము. ఈ ప్రూనింగ్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రతి కనుముకు ప్రతి నోడ్కి మనకు వచ్చేసరికి పూత కాత అనేది స్టార్ట్ అయింది. ఈ పూత కాతలో మనం ఏం చేస్తామంటే మళ్ళీ థిన్నింగ్ చేసుకొని ఒక్కొక్క కనుపుకు ఒక్కొక్క పువ్వు ఉన్నట్టు మనము చూసుకుంటాం. చూడండి, ఈ చిగురు వచ్చిన వెంటనే మనకు మే 15వ తారీఖు మనం ప్రూనింగ్ చేయడం జరిగింది. ఈ 20 రోజుల వ్యవధిలో మనకు చిగురు పగిలి ఆకులు వచ్చి ఆకుల కింద నుంచి మనకు పూత అనేది రావడం స్టార్ట్ అయింది. ఈ పూత ఏమవుతుంది, ఈ వర్షానికి ఏమవుతుందంటే సెట్ అవుతుంది. మనం జనరల్గా రైతులు ఏం చేస్తారంటే ఏప్రిల్ మాసంలో ప్రూనింగ్ చేసుకుంటారు. ఏప్రిల్ మాసంలో ప్రూనింగ్ చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మనం నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే పూత వస్తుంది. కానీ టెంపరేచర్ వేడికి ఏమవుతుందంటే టెంపరేచర్ 30 డిగ్రీలు దాటినప్పుడు హ్యూమిడిటీ వచ్చేసరికేమో 60 to 70% లేనప్పుడు ఏమవుతుందంటే పూత రాలిపోయే ఆస్కారం ఉంటుంది. సో అది లేకుండా మనకు వర్షాకాలంలో మే 15th అలా చేసుకున్నట్టయితే జూన్ కల్లా మనకు ఏమవుతుంది, చిగుళ్ళు స్టార్ట్ అవుతాయి,
పూత వచ్చినప్పుడు టెంపరేచర్స్ అనేది తక్కువ ఉంటాయి, 30 డిగ్రీల లోపల ఉండాలి టెంపరేచర్, మనకు 30 డిగ్రీల లోపల ఉన్న టెంపరేచర్. హ్యూమిడిటీ 60% ఉండాలి, అంటే తేమ శాతం 60% ఉన్నప్పుడు మాత్రమే మనకు ఫ్లవర్ అనేది సెట్ అయ్యి కాత అనేది రావడం జరుగుతుంది. లేని పక్షంలో ఖచ్చితంగా పూత అనేది పడిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ప్రూనింగ్ అయిపోయిన వెంటనే మనము మందులు మసాలాలు కూడా మనము వేసుకోవాలి. ఆవు పేడతో పాటు మందులు మసాలా వేసుకోవాలి. మనం ప్రస్తుతం 7వ సంవత్సరం తోటలో ఉన్నాము. దీనికి 40 కిలోల నుంచి 50 కిలోల ఆవు పేడ మనకు అవసరం అవుతుంది. దాంతోపాటు 250 గ్రాముల యూరియా, 400 నుంచి 500 గ్రాముల భాస్వరం, తర్వాత మనకు 250 గ్రాముల పొటాషియం అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని మైక్రోన్యూట్రియంట్స్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ కూడా మనం యాడ్ చేసుకుని 25 గ్రాములు చెట్టుకు చొప్పున యాడ్ చేసుకుని మనం ఇచ్చినట్టయితే తొందరగా చిగుళ్ళు పూత వచ్చే ఆస్కారం ఉంటుంది. వచ్చిన కాతను కూడా మనం నిలకడగా ఉండే టట్టు చేసుకోవచ్చు. సో ఇమ్మీడియట్గా ప్రూనింగ్ అయిపోయిన వెంటనే మేము ఏం చేయాలంటే ఖచ్చితంగా నీళ్ళ వ్యవస్థ అనేది మనం పెట్టుకోవాలి. డ్రిప్ ఉన్న వాళ్ళు వచ్చేసరికేమో రోజుకి 8 లీటర్ల డ్రిప్పర్స్ ఉన్నట్లయితే 3 గంటల నుంచి 4 గంటల టైం మనం ఇచ్చినట్టయితే ఒక 30 నుంచి 35 లీటర్లు మనము చెట్టుకు ఇచ్చుకున్నట్టయితే తొందరగా చిగుళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో రైతులు ఫ్లడ్డింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ సీతాఫలంలో వచ్చే 2 మేజర్ పురుగులు ఉన్నాయి. అంతకుముందు మైనర్ పెస్ట్ అంటుండే, ఇప్పుడు మేజర్ పెస్ట్ అయింది. ఒకటి ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మోతాదులో ఇన్ఫెస్టేషన్ చేస్తుంది. దీనికి ఈ పూత సమయంలోనే మనం ఏం చేస్తామంటే మిథైల్ యూజినాల్ అనేది మనము ట్రాప్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ పండుగ పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేని పక్షంలో వచ్చేసరికి ఆకర్షమి అని చెప్పేసి మనకు మందు దొరుకుతుంది. ఈ ఆకర్షమిలో మనం 10 ml స్పైనోసాడ్ మిక్స్ చేసుకున్నట్టుగా 250 గ్రామ్స్కి 10 ml స్పైనోసాడ్ మిక్స్ చేసుకొని కాండానికి 1 గ్రామ్ మనం పూసుకున్నట్టయితే 3 times పూసుకోవాల్సి వస్తుంది. ఒకటోసారికి పూత ఆశించిన సమయంలో కాయ మార్బుల్ సైజు, గోలి ఆకారంలో ఉన్న సైజులో మనం పూసుకున్నట్టయితే, తర్వాత పండు ఆల్మోస్ట్ ఒక బంతి సైజులో ఉన్నప్పుడు మనం పూసుకున్నట్టయితే, ఈ 3 టైంలో పూసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మనకు ఈ పండుగను మనం నివారించుకునే ఆస్కారము 99% ఉండే ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు మనకి ఏంటంటే ప్రిన్నెల్లి అనేది ఆశించే ఆస్కారం ఉంది. ప్రిన్నెల్లి జనరల్గా మనకు వచ్చినప్పుడు ప్రొఫ్నోఫాస్ మందు అనేది 2 ml per లీటర్ కొట్టుకున్నట్టయితే అది కూడా కంట్రోల్ అవుతుంది. లేని పక్షంలో ఓన్లీ కాత వచ్చినప్పుడు మనము సోప్ నీళ్ళతో పాటు కొట్టుకోవచ్చు. బట్ ఈ ప్రొఫ్నోఫాస్ అని కొట్టుకున్నట్టయితే మనకు తొందరగా కంట్రోల్ అయ్యే ఆస్కారం. ప్రపంచంలోకెల్లా అత్యధిక వంట నూనె దిగుబడినిచ్చే పంట ఆయిల్ పామ్. మన దేశంలో సుమారు 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోటలు సాగవుతున్నాయి. కానీ మరో 20 లక్షల హెక్టార్లలో సాగుకు అనువైన నేలలు, వాతావరణం మన దేశంలో ఉన్నాయి. అయితే ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలనుకునే రైతులు ఈ పంట సాగుకు ఎలాంటి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉంటాయో ముందుగా తెలుసుకుని ఉండటం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ పంట సాగుకు నీరు సమృద్ధిగా అవసరం. మనం సాగుకు ఎంచుకోబోయే నేల నీటిని పట్టి ఉంచేలా ఉండాలి. అలానే ఆ నేల ఉదజని సూచిక, సేంద్రియ కర్బన శాతం, ముఖ్య సూక్ష్మ పోషకాల స్థాయి ఎలా ఉందో తెలుసుకుని ఉండటం అవసరం. మరి ఆయిల్ పామ్ సాగు చేయాలనుకునే రైతులు ఎలాంటి నేలలు ఎంపిక చేసుకోవాలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత నుంచి తెలుసుకుందాం. ఆయిల్ పామ్ పంట పండించుకోవడానికి వివిధ రకాలైన నేలలు, వాటి యొక్క స్వభావము, రకరకాలైన నేలల్లో ఏ విధంగా నీటి యాజమాన్యం చేయాలి, ఏ విధంగా ఎరువుల యాజమాన్యం చేయాలి అనేది రైతులకి చాలా సందేహాలు ఉంటుంటాయి. ముందుగా భూసార పరీక్ష చేపించి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా చూసుకోవాలి అనే అంశము ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ముఖ్యంగా సాయిల్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఉదజని సూచిక pH అనేది ముఖ్యంగా చూసుకుంటాము. 6.6 నుంచి 7.3 వరకు ఉంటే నీటి లభ్యత కానీ, అదేవిధంగా పోషకాల లభ్యత కానీ అన్ని రకాలైన భూముల్లో, అంటే తేలిక భూములు అంటే ఇసుకతో కూడినవి, అదేవిధంగా గరప నేలలు, ఎర్రమన్ను నేలలు, అదేవిధంగా నల్ల నేలలు, అన్ని రకాలైన ఏ రకమైన నేల తీసుకున్నప్పటికీ కూడా చాలా అనుకూలత అన్నమాట. అది 6.5 కన్నా తక్కువగా ఉంటే ఎసిడిక్ సాయిల్ అన్నమాట. 7.5 కన్నా ఎక్కువగా ఉంటే అది సెలైన్ సాయిల్ కానీ, సోడిక్ సాయిల్ కింద కానీ మనము భావించాల్సి ఉంటుంది.
దానికి ఆమ్లగుణం ఉన్నప్పుడు లైమ్ వాడుకోవాలి, తేలిక భూముల్లో ఎలా వాడాలి, బరువైన భూముల్లో ఎలా వాడాలి, శాస్త్రవేత్తను కానీ లేదంటే ఉద్యాన అధికారిని కానీ వ్యవసాయ అధికారిని కానీ అడిగి తెలుసుకుని వాడుకున్నట్లయితే మరి ఆ భూమిలో ఉండే పోషకాలు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 ప్రధాన పోషకాలు కూడా మీకు కార్డులో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సేంద్రియ కార్బనము 0.5% కన్నా దిగువ ఉన్నట్లయితే మనకి ఆ భూమి చాలా తక్కువ సేంద్రియ పదార్థము కలిగి ఉన్నట్టు మనకి సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా 0.5 నుంచి 0.75 వరకు ఉన్నట్లయితే మధ్యస్థంగా ఉన్నట్టు, అదేవిధంగా ఆర్గానిక్ కార్బనము 1 నమోదైనట్లయితే చాలా మంచిగా భూమిలో సేంద్రియ కార్బనము అందుబాటులో ఉన్నట్టుగా మనము పరిగణించుకోవాలి. ఈ ఆర్గానిక్ కార్బనం ఎప్పుడైతే 0.5% కన్నా తక్కువ ఉన్నిందో ఇలాంటి భూముల్లో అవి తేలిక భూములు అవనివ్వండి, ఎర్రగరప నేలలు అవనివ్వండి, నల్ల నేలలు అవనివ్వండి, అందులో మనము ఆర్గానిక్ కార్బనం అనేది అధిక మోతాదులో అందించాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఎకరానికి ఒక 10 నుంచి 15 టన్నుల వరకు కూడా పశువుల ఎరువులు వాడుకోవడం. అదేవిధంగా మనకి ఆయిల్ పామ్లో మనకి గెలలు నరికిన తర్వాత మట్టలు, ఎంటీ బంచెస్ భూమికి అందిస్తూ ఉన్నట్లయితే ఈ ఆర్గానిక్ కార్బనం వల్ల అన్ని పోషకాల లభ్యత కూడా బాగుంటుంది. అదేవిధంగా నీటిని అది హోల్డ్ చేసి పెట్టడానికి కూడా మనకి ఈ ఆర్గానిక్ కార్బనం అనేది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. నత్రజని వాళ్ళు అవైలబుల్ నైట్రోజన్ ఇస్తూ ఉంటారు. లెస్ దాన్ 280 అయితే మీకు లో ఉన్నట్టు, అదేవిధంగా 280 నుంచి 565 వరకు అయితే మీడియంగా నత్రజని ఉన్నట్టు, అదేవిధంగా మోర్ దాన్ 560 కేజీలు ఉన్నట్లయితే అది హై అమౌంట్ ఆఫ్ నత్రజని మీ భూమిలో ఉన్నట్టుగా సూచిస్తుంది. అదేవిధంగా భాస్వరం విషయానికి వస్తే లో అంటే లెస్ దాన్ 10 కేజీ, మధ్యస్థంగా ఉన్నంటే 10 to 25 కేజీ. అదే అధిక మోతాదులో భాస్వరం మీ భూమిలో అందుబాటులో ఉన్నదంటే మోర్ దాన్ 25 కేజీ. అదేవిధంగా పొటాషియం కూడా మనము చూసుకోవాలి. లెస్ దాన్ 110 చూపిస్తే తక్కువ మోతాదులో ఆ భూమిలో అవైలబుల్ పొటాష్ ఉన్నట్టు, అదే 110 నుంచి 280 వరకు చూపిస్తే మధ్యస్థంగా ఉన్నట్టు, 280 కన్నా ఎక్కువగా అవైలబుల్ పొటాష్ చూపిస్తే అధిక మోతాదులో మనకి మన భూమిలో పొటాష్ అందుబాటులో ఉన్నట్టు. అయితే ఇది తెలుసుకున్న తర్వాత మీడియంగా ఉన్న భూముల్లో ఎప్పుడైనా కానీ అన్ని పోషక పదార్థాలు కూడా అందుబాటులో చక్కగానే ఉంటాయి. ఏ పంటకైనా సిఫార్సు చేయబడిన పోషకాలు మనం అందించుకున్నట్లయితే సరిపోతుంది. అలా కాకుండా తక్కువ మోతాదులో ఈ పోషకాలు ఉన్నట్లయితే యాజమాన్య పద్ధతులు చేపట్టి దాన్ని ఎక్కువ మోతాదులో అందుబాటులో తీసుకొచ్చేయడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే అధిక మోతాదులో ఉన్న భూముల్లో అయితే మీకు ఏ విధమైన మేనేజ్మెంట్ రికమెండేషన్ ఏదైతే ఉన్నిందో దాన్ని ఒక 25% వరకు తగ్గించుకుని 75% మోతాదు వరకు మనం అందించుకున్నట్లయితే మంచి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయిల్ పామ్కి 1200 గ్రాముల వరకు నత్రజని, 600 గ్రాముల వరకు భాస్వరము, అదేవిధంగా 1200 నుంచి 1800 గ్రాముల వరకు పొటాష్ ఒక మొక్కకి ఒక సంవత్సరానికి అవసరమని చెప్పుకోవడం జరిగింది. ఈ రికమెండెడ్ మోతాదు ఏ విధమైన భూముల్లో ఎలా ఇచ్చుకోవాలి అనేది రైతులు ముఖ్యంగా గమనించాలి. ఒకే మండలంలో కొన్ని గ్రామాలు తీసుకున్నప్పుడు అదే మండలంలో, అదే జిల్లాలో, అదే గ్రామంలో భూములన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. కొన్ని తేలిక భూములు ఉంటాయి, గ్రావెల్ శాండ్స్, రెడ్ శాండ్స్, రెడ్ లోమ్స్, అలూవియల్ సాయిల్స్. అలూవియల్ సాయిల్స్ అంటే మనకి ఈ ఏటు దగ్గర వచ్చేవి, అదేవిధంగా బ్లాక్ సాయిల్స్, రకరకాలైన భూములు మనకి అందుబాటులో ఉంటుంటాయి. ఈ తేలిక భూములు ఏవైతే ఉంటాయో శాండీ సాయిల్స్, సిల్ట్ లోమ్స్, అలూవియల్ సాయిల్స్, ఈ తేలిక భూముల్లో మనము ఈ పోషకాల యాజమాన్యం చేసుకున్నప్పుడు ఏంటంటే మనం అందించిన ప్రతి మోతాదుని కూడా తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు అందించుకోవాలి. ఎందుకంటే దీనికి లీచింగ్ లాసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం వేయంగానే భూమి లోతు పొరల్లోకి వెళ్ళిపోయి ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్లో కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల లాసెస్ ఎక్కువ ఉంటాయి. తేలిక నేలల్లో అయితే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు
భూమి పై పొరలో అంటే దగ్గర దగ్గర 2 అంగుళాలు 3 అంగుళాలు వరకు 10 సెంటీమీటర్లలో మనము మొక్క నుంచి 2 అడుగుల దూరము 3 అడుగుల లోపు చిమ్ముకున్నట్లయితే అవి ఏమాత్రము వేస్ట్ కాకుండా ఉంటాయి. అదేవిధంగా సేమ్ దీనికి ఆపోజిట్ బరువైన నేలల్లో ఏంటంటే పైనే చిమ్మేసి వెళ్ళిపోయినట్టయితే అదే వారంలో కానీ అదే 2 రోజుల్లో అధిక మోతాదులో వర్షం పడితే నీరుని పీల్చుకునే గుణం తక్కువగా ఉంటుంది, స్లోగా పీల్చుకుంటుంది. కాబట్టి రన్ ఆఫ్ రూపంలో అంటే పారకం రూపంలో మనం ఇచ్చిన ఎరువులన్నీ బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. హెవీ సాయిల్స్ ఏవైతే ఉంటాయో బరువైన నేలలు వాటిల్లో ఖచ్చితంగా కూడా మనము గొయ్యి తీసి కప్పబెట్టాల్సి అవసరం ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే మనకి అవి చక్కగా అందుబాటులో వస్తాయి. కొన్ని భూముల్లో కొన్ని పోషకాలు అధికంగా ఉంటాయి. అదే నల్ల భూములు అనుకోండి, అందుట్లో పొటాష్ ఎక్కువగా ఉంటుంది. ఎర్రమన్ను నేలలు తీసుకున్నట్లయితే సాగుకి చాలా అనుకూలము అన్నట్లుగా అనిపిస్తాయి. కానీ దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే క్లే పార్టికల్స్ అన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేసి ఈ భాస్వరం అనే పోషకాన్ని మనకి అందుబాటులో లేకుండా చేయడం వల్ల ఈ ఎర్రమన్ను నేలల్లో ఏంటంటే తేమని నిలపగలిగే గుణము చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి భూముల్లో మనము ఎక్కువ ఆర్గానిక్ కార్బన్ అందుబాటులోకి ఉండేటట్టు చూసుకోవాలంటే ఎక్కువ పశువుల ఎరువు వేయటము, లేదంటే మనము ఈ గెలలు నరికిన ఎంటీ బంచెస్ కానీ ఫ్యాక్టరీ నుంచి తోలుకోవడము, లేదంటే ఈ నరికిన మట్టలన్నీ కూడా ఎటు బయటకు పోకుండా ఆ పాదుల్లోనే కట్ చేసి వేసుకోవటము, లేదంటే ఈ జనుము జీలుగా అలాంటివి చల్లుకుని కలుపు దున్నుకోవడం అలాంటివి చేయటం వల్ల ఆర్గానిక్ కార్బనం బాగా పెరిగి ఈ లీచింగ్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. భాస్వరం ఎరువులు మాత్రము ఈ తేలిక భూముల్లోని అదేవిధంగా ఎర్రమన్ను నేలల్లోని ఎండ్లకాలంలో అదే అంటే డ్రై పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ మట్లన్నీ నరికి పెట్టిన దాని మీద మనం చిమ్ముకున్నట్లయితే ఈ ఫిక్సేషన్ కూడా తగ్గించి స్లోగా అందుబాటులోకి రావటము జరుగుతుంది. అదేవిధంగా ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ పామ్కి ముఖ్యంగా బోరాన్ అనేది చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషక పదార్థము. మనము రికమెండేషన్ అయితే 100 గ్రాములు 2 దఫాలుగా అందించమని చెప్తాము. ఈ తేలిక భూముల్లోని అదే 100 గ్రాములని ఒక 3 భాగాలుగా చేసుకుని 3 సార్లు వేయటము. లేదు అంటే ఇసుక భూములు అయితే భూమి పైపొరంతా బాగా వేడెక్కిపోయి ఉంటుంది. అలాంటి భూముల్లో చిన్న మొక్కల్లో అయితే 2-3 సార్లు ఈ ఆకుల మీద పిచికారీ చేసుకోవడం, అది 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు అట్లా అయితే అందుబాటులో ఉండి మనకి బోరాన్ లోపం రావటము అనేది మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మెగ్నీషియం కూడా చాలా ముఖ్యమైన పోషక పదార్థము. 500 గ్రాములు ఒక చెట్టుకి ఒక సంవత్సరానికి మనం అందించుకోవాలి. ఈ 500 గ్రాములని కూడా 2 భాగాలుగా చేసుకుని ప్రతి మొక్కకి కూడా అందించుకోవాలి. అయితే ప్రధానంగా రైతులకి వచ్చే డౌట్ ఏముంటుందంటే ఈ ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటు ఇవి అందించుకోవచ్చా అని ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. వాటితో కలుపుకోకుండా మనము ఈ పశువుల ఎరువులు అవి వర్షాకాలంలో అందించుకున్నప్పుడు వాటికన్నా ఒక 15 రోజుల ముందు కానీ లేదు అంటే 15 రోజుల తర్వాత కానీ మెగ్నీషియము అదేవిధంగా బోరాన్ పోషకాలను మనం అందించినట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం ఏదైతే ఉంటుందో మనము అది బాగా పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోషక యాజమాన్యంలో మాత్రము మన నేల ఎటువంటిది, అది తేలిక భూమా, బరువైన నేల, గరప నేల, అల్లువేల్ సాయిల్ అనేది చూసుకుని యాజమాన్యం చేసుకున్నట్లయితే ఎరువుల వినియోగ సామర్థ్యం ఏదైతే ఉంటుందో మనము అది బాగా పెంచుకోవడం జరుగుతుంది. అంటే మనం వేసిన భూమిలో వేసిన ఎరువు ఏది కూడా మనకి వేస్ట్ కాకుండా పోతుందన్నమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వానాకాలం సీజన్కు సంబంధించి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాగుకు ముందు రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో నాగార్జునసాగర్, మూసీ, ఏఎంఆర్పీ జలాశయాలు, చెరువులు, బోరుబావుల కింద రైతులు అధికంగా సాగు చేస్తారు. ఈ ఏడాది వానాకాలంలో అన్ని పంటలు కలిపి 11.60 లక్షల ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందుకు కావలసిన విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. గత వానాకాలంలో మంచి వర్షాలు కురవడం, పంటలు కూడా మంచిగా పడినాయి. మనకి ప్రధానంగా ఎన్ఎస్పి కింద కెనాల్ కింద వాటర్ అష్యూర్డ్ గా రావటం రైతులందరూ
రైతులందరూ కూడా సన్నద్ధమైనారు. గత సంవత్సరం 5,11,000 ఎకరాల్లో వరి సాగైంది, 5,40,000 ఎకరాల్లో పత్తి సాగైంది మన జిల్లాలో. ఈ వానాకాలం కూడా 25-26 సంవత్సరానికి 11,60,000 ఎకరాలకి అంచనా వేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా వరి 5 లక్షలకు పైన, పత్తి 5,40,000 ఎకరాలు. వరి పత్తితో పాటు ప్రధానంగా కంది పంట మనకి జిల్లాలో గతంలో ఒక 30-40,000 ఎకరాలు సాగేది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 3,000 ఎకరాలు 4,000 ఎకరాలే ఉంది. దాన్ని ఒక ఏఈఓ వారిగా టార్గెట్ పెట్టుకుని ఒక 15,000 ఎకరాలు సాగులోకి తీసుకురావాలనేది ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా పత్తి ముందు వర్షాలకే కొంత దుబ్బులో కూడా పెట్టడం జరుగుతుంది. 13 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు మన జిల్లాలో అవసరమని అంచనా వేయడం జరిగింది. అంచనా మేరకు జిల్లాలో ఆల్రెడీ ఈ రోజుకి 3 లక్షల ప్యాకెట్లు ప్రధాన కేంద్రాలన్నీ డీలర్స్ పాయింట్లో పెట్టడం జరిగింది. పత్తి ధర 901 రూపాయి. ప్రతి ఒక్క డీలర్, లైసెన్స్ డీలర్ దగ్గర కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసే క్రమంలో పత్తి ప్యాకెట్ మీద తయారీ తేదీ, కాల పరిమితి, ఎక్స్పైరీ, తర్వాత ఎంఆర్పి, లాట్ నెంబర్ అన్నీ కూడా చూసుకోవాలి. ఏ చిన్న అనుమానం ఉన్నా సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలి. ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి. పంట కాలం మొత్తం కూడా భద్రపరచుకోవాలి. ప్రతి డీలర్ షాప్ ముందు కూడా అవగాహన బ్యానర్స్ పెట్టడం జరిగింది. ప్లస్ జిల్లాలో టీమ్స్ కూడా వేయడం జరిగింది. వరి కూడా సంబంధించి కూడా ప్రత్యేకంగా మన నల్గొండ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక సాగు, సన్నాల సాగు కూడా గత సంవత్సరం 67% జరిగింది. దాన్ని ఈ సంవత్సరం ఇంకొక 10-15% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. సో అన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకి సన్న వరి విత్తనాలు కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని రకాలు కొన్ని యాసంగిలో కానీ వానాకాలంలో కానీ కొన్ని కంపెనీల వల్ల రైతులు కొన్ని ఇబ్బందులు పడ్డాయి. వాటి పట్ల మేము కూడా కంపెనీలను హెచ్చరిస్తూ నాణ్యమైన విత్తనాలు ముందే టెస్ట్ చేసి అందుబాటులో పెట్టే విధంగా అంచనా వేయడం జరుగుతుంది. జిల్లాలో రైతులకు అవసరమైన వరి విత్తనాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రకాలను అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. మా దగ్గర వరి విత్తనాలు మెయిన్గా ప్యాడీ బీపీటీ 5204 సాంబా మసూరి ఉన్నదండి. దాంతోపాటు KNM 1638 కొత్త రకము, మంచి దిగుబడి వస్తుంది. JGL 27356 అని చాలా సన్న రకం వెరైటీ. జయశ్రీరామ్కి పోటీగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం రిలీజ్ చేసిన వెరైటీస్ మాత్రమే మనం ఇక్కడ ఉత్పత్తి చేసి రైతులతో ఉత్పత్తి చేసి ఇక్కడే మిర్యాలవాడలో ప్రాసెసింగ్ చేసి అందించడం జరుగుతుంది. మేము ఇక్కడ ఏంటంటే ఈసారి 3,000 క్వింటాలకి సరిపడే విత్తనాలు రెడీ చేసాము. నెక్స్ట్ టైం నుంచి ఇంకా అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,20,000 క్వింటాలు రెడీగా ఉన్నాయి. సీడ్ అనేది, ప్యాడీ సీడ్ అనేది మనకి ఇక్కడ తక్కువ పడిన ఇలా వేరే ప్రాంతాల నుంచి కూడా మనం ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. రైతులకి సరఫరా చేయగలుగుతుంది. ఈ ఖరీఫ్లో మేము 5204 రకము, 1638, JGL 27356 మెయిన్గా ఈ 3 రకాలు రైతులకి ప్రోత్సహించడం జరుగుతుంది. ఎందుకంటే బాగా దిగుబడులు వస్తున్నాయి, కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మిల్లర్స్ కూడా IKP సెంటర్లో కూడా మనకి ఈ విత్తనాలు అనేది ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా కొంటారు. ఈసారి రుతుపవనాలు ముందుగానే వస్తాయన్న వాతావరణ శాఖ సమాచారంతో పాటుగా వ్యవసాయ శాఖ సైతం విత్తనాలను సిద్ధం చేస్తున్న తరుణంలో కోటి ఆశలతో రైతన్నలు సాగుకు సమాయత్తమవుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.